హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. యాక్చువల్గా ఉమెన్స్ డే ముందే చేసి ఉమెన్స్ డే రోజు రిలీజ్ చేస్తుంటారు, బట్ లేదండి, ఈరోజు ఉమెన్స్ డే, అందుకే నేను ఈ రోజే ఇంటర్వ్యూ చేస్తున్నాను. బట్ ఉమెన్స్ డే నెక్స్ట్ వచ్చినా కూడా మీరు చూడండి. సో ఉమెన్స్ డేకి నేను ఎక్కడికి వచ్చానంటే ఏంటి సెట్టింగ్ అంత డిఫరెంట్ ఉంది, ఎక్కడో ఎవరో ఇంట్లో ఉన్నానని మాత్రం అర్థమవుతుంది కదా. ఎస్, ఈరోజు నేను వైజాగ్ వచ్చాను. వైజాగ్ అనగానే మనందరికి గుర్తొచ్చేది వైజాగ్లో మా లతక్క, అందరికీ అక్క. సో ఈరోజు లత గారితో మనం ఉన్నాము. సో అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ లత గారు. హాయ్ అండి. ఫస్ట్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్మైల్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. చాలా మంది చెప్పారు కదా ఇవాళ. ఇంకొకటి కూడా నాకు బాగా అనిపించేది, రాశి గారికి మీకు కొన్ని పోలికలు కనిపిస్తాయి. ఇది కూడా చాలా మంది చెప్పారు. అన్ని చెప్పేశారంట, మనకి ఏమి ఉంచలేదు ఇంకా జనాలు ఇక్కడ, ఏం ఉంచలేదు అనమాట. సో డెఫినెట్ గా ఎట్లా ఉన్నారు? యా, సూపర్, ఆల్ గుడ్. సో నాకు ఎందుకో తెలీదు, మీరు అండ్ మీ ఇద్దరు డాటర్స్ ముగ్గురు ఒకేలా అనిపిస్తారు. అవునా? అంటే ఈక్వల్ మదర్ అండ్ డాటర్ లా ఉండరు, అసలు సిస్టర్స్ లా ఉంటారు. అది కూడా చెప్పిస్తారు అందరూ. నాకేం మిగల్చలేదండి అసలుకి. సో ఇంక నేనేం చెప్పదలుచుకోవట్లేదు, అడగదలుచుకుంటున్నాను. ఇది బెస్ట్ అంటారా? సో డెఫినెట్ గా అంటే మీ డిజిటల్ ప్లాట్ఫామ్ జర్నీ చూసుకుంటే కనుక టిక్ టాక్ నుంచి మీరు ఉన్నారు. సో అసలుకి ఫస్ట్ మీరు చూస్తే కనుక అంత బయటకు వచ్చే ఫ్యామిలీ కాదు, బయటకు వెళ్ళే ఫ్యామిలీ కూడా కాదు, సోషల్ మీడియాలో ఎక్కువ ఉండే ఫ్యామిలీ కాదు చూస్తే. కానీ అలాంటిది టిక్ టాక్ నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ అసలు ఈ థాట్ ఎవరిది? ఫస్ట్ మీరు ఇలా సోషల్ మీడియాకి వెళ్తా అన్నప్పుడు మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? ఫ్యామిలీ రియాక్షన్ అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ అందరూ ఫేస్ చేసేదే, అమ్మ పరువులు పోతున్నాయి అది ఇది అని చెప్పేసి. ఫ్యామిలీలో అన్నవన్నీ కామన్ థింగ్స్ అనమాట, చాలా చాలా ఫేస్ చేస్తాను ఆ టైంలో. బట్ నేనేంటంటే ఇంట్లో టైం పాస్ అని చెప్పేసి ఇంట్లోనే అలా అదే అప్పుడు టిక్ టాక్ చేసేదాన్ని అనమాట. బట్ అది వైరల్ అయిపోయింది. అంటే చక్కగా నిండుగా బొట్లు పెట్టుకొని నీట్గా ఒక నిండుగా తయారయ్యి ఎప్పుడు చేసేదాన్ని అనమాట. సో జనాల్లోకి బాగా క్లోజ్గా వెళ్ళిపోయాను. కామెంట్స్ కూడా అక్క 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 అని చెప్పేసి, ఇంకా అందుకనే వాళ్ళు ఇచ్చిన దీన్ని నేను నా ప్రొఫైల్ కింద లతక్క అని పెట్టేసుకున్నాను అనమాట. అది సో అదే అడగబోతున్నాను, అసలు మీ నేమ్ ఏంటి, లతక్క అని మీ ఛానల్ కి పెట్టడానికి రీజన్ ఏంటి? అదే ఇదే కామెంట్స్ లో అందరూ ప్రతి ఒక్కరు ఓన్ గా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో అమ్మాయిలా అనుకునేవారు. ఇంకా అది నాకు బాగా కనెక్ట్ అయింది అనమాట. సరే అంతమంది అంత ఓన్ గా అనుకున్నప్పుడు నా ఛానల్ కూడా వాళ్ళకి, ఇప్పుడు అక్క అనేసరికి బ్యాడ్ థాట్ ఎవరికి రాదు, అనేవాళ్ళు కూడా చాలా మంది అబ్బా అక్క అని పెట్టుకున్నారు ఏంటండి అంటారు అనమాట. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ లతక్క 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 అంటారు. ఇంకా వైజాగ్ లో మా లతక్క అనగానే ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. అంతే, అందరికి ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. సో మీరు ఫస్ట్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ వచ్చిన ఫీడ్బ్యాక్, మీ రీల్స్ వెళ్తున్నప్పుడు మీరు ఫేమస్ అవుతున్న టైంలో అప్పుడు మటుకు అప్రిషియేషన్ బాగుండేది అనమాట. చాలా ఇంకా వాళ్ళు చెప్పడం మొదలు పెట్టారు, మా చంటి, మా నిక్ నేమ్ నా చంటి అనమాట. మా చంటి అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడి నుంచి నాకు వాళ్ళ సపోర్ట్ కూడా ఇంకా వచ్చిందనమాట, ఇంకా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. సో చూసుకుంటే కనుక మీరు యూట్యూబ్ పెట్టాలని ఎందుకు అనుకున్నారంటే టిక్ టాక్ బ్యాన్ అయిందనా, లేదు అంటే యాక్చువల్గా టిక్ టాక్ బ్యాన్ అవుతున్నప్పుడు చాలా మంది ఫాలోవర్స్ ఏంటంటే అక్క మిస్ అవుతాము, మీరు ఏదో ప్లాట్ఫామ్లో మాకు కనిపించండి అని అంటే అప్పటికప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో అది వెంటనే నాకేంటంటే విత్ ఇన్ చాలా డేస్లోనే ల్యాక్స్లో ఫాలోవర్స్ వచ్చేసారు. తర్వాత నేను ఇప్పుడు 2 years 3 years నుంచి నేను ఆపేశాను అనమాట ఛానల్లో. సో అందుకని ఆ సబ్స్క్రైబర్స్ అలాగే ఉండిపోయారు అనమాట. ఓకే, మీరు ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు మళ్ళీ దాని మీద పెడతాను ఇంకా. ఓకే, సో అసలుకి మీకు మ్యారేజ్ ఏ ఏజ్ లో అయిందండి? 12 years అయిపోయిందండి. 12 years కి మ్యారేజ్ ఏంటండి? మీరు చైల్డ్ మ్యారేజ్ చేశారండి? అంతే. ఇప్పుడు మా అమ్మ నాన్న ఉంటే పెట్టించేద్దును. అది చాలా చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిపోయింది. 13 yearsకే పెద్ద పాప పుట్టేసింది, చిన్న పాప 15. ఆ ఇద్దరు కలిపి 16 లోపు అయిపోయారు అనమాట. టీనేజ్లో పిల్లలు తల్లిని అనమాట అప్పట్లో. అది అందుకే ఇప్పుడు వాళ్ళకి తగ్గట్టు ఉంటారు. అది అందుకే అలాగా నాకు తెలిసి ఇంకా ముగ్గురు కలిసి పెరిగినట్టే. అంతే. మా హస్బెండ్ మాకు నన్ను కూడా ఒక ఫాదర్ లాగే, ఆయన నన్ను ఏంటంటే అలాగే ట్రీట్ చేసుకుంటూ వచ్చారనమాట. ఏ తప్పులు చేసినా ఏం చేసినా ఆయన ఒక ఫాదర్ లాగా నిలబడి నాకు అన్ని రకాలుగా ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్నారనమాట. అంతే. మీ హస్బెండ్ మీ రిలేటివ్ అండి?
కాదండి. యాక్చువల్‌గా మా హస్బెండ్ అంటే మా మదర్ వాళ్ళ ఇక్కడ హెచ్‌బీ కాలనీలో హౌసెస్ ఉన్నాయి. అందులో మా మదర్ వాళ్ళ ఇంట్లో రెంట్‌కి ఉండేవారనమాట వీళ్ళ బ్రదర్ వాళ్ళు. ఈయన అప్పుడప్పుడు వచ్చేవారు. నేను ఈయన్ని అంకుల్ అంకుల్ అనేదాన్ని. అలా మ్యారేజ్ అయిపోయింది. మొత్తానికి అంటే మెచ్యూర్ అయిన 3 మంత్స్‌కే అడిగారనమాట. ఇంకా వెంటనే అమ్మ ఏమో మంచి వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్నాము. ఇంకా ఆస్తులు ఉన్నాయి అన్నీ అని చెప్పేసి ఇంక ఇచ్చేసారనమాట అంతే. కాదండి, అంకుల్ అంకుల్ అని పిలిచిన ఆయన్ని మీరు మ్యారేజ్ అయిన తర్వాత పిలిచారండి అలా? చాలా రోజులు నాకు రాలేదు. మా తోటికోడల్ని ఆంటీ అనేదాన్ని, మా అన్నని ఇలాగే అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు వాళ్ళు. అంటే నాకు ఊగా తెలిసిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నేను పెరిగాననమాట. వాళ్ళ అబ్బాయి మా తోటికోడలు వాళ్ళ అబ్బాయి నేను ఇద్దరం ఒకటే స్కూలు. సో మా బావగారే మా ఇద్దరిని బండి మీద దింపేవారు సీతమ్మ ధార. సో అలా అనమాట. ఇంక నాకు అసలు నాకు వీళ్ళ అక్క వీళ్ళు ఇది అని నాకు అసలు ఏం వచ్చేది కాదనమాట చాలా రోజులు. అలా 1 ఇయర్ పాటు ఆంటీ అంకుల్ అని వెంటనే వచ్చేది. అలా మార్చుకున్నాను అంతా. గ్రేట్ అండి. ఫస్ట్ మీ హస్బెండ్ గ్రేట్ అండి. బట్ నేను చూస్తుంటా, నాకు మీ ఇద్దరు చేసిన రీల్స్ లో ఇలా ఒక పాస్ అవుతూ ఉంటారు. అవును. ఆ షార్ట్ అసలుకి అవును. అది బాగుంటుంది. చాలా బాగా అనిపించింది. అదే. రాజా అలా ఉన్నారని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది నాకు రెడ్ సారీలో అది. yes, చాలా బాగా, అంటే నేను చాలా చూస్తూ ఉంటాను కానీ నాకు ఆ షార్ట్ రీల్ అనేది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో మీ పిల్లలు ఇప్పుడు ఏంటి, వాళ్ళు ఏం ఎడ్యుకేషన్ ఏంటి, ఏం ఎడ్యుకేషన్ ఇద్దరు కూడా బీఎస్సీ చేస్తున్నారు ఇప్పుడు. చిన్న పాప ఫస్ట్ ఇయర్లో ఉంది, పెద్ద పాప ఇప్పుడు 3rd ఇయర్ తను. సో అది గీతంలోనే అనమాట ఇద్దరు. ఓకే. సో సోషల్ మీడియాలో పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ ఎంత ఉంటుంది. సో మీరు నాకు తెలిసినంత వరకు వెరీ ప్యూర్ గా కనిపిస్తారు, ఎక్కడ ఫిల్టర్ లేకుండా సోషల్ మీడియాలో ఉంటారు. అవును. నేను చూసిన వాళ్ళలో ఎవ్రీథింగ్ అది నెగిటివ్ పాజిటివ్ ఏదైనా నేను మీడియా ముందుకు వచ్చేస్తాను. అంటే నా ఛానల్ తో నేను బయట పెట్టేస్తాను ఏదైనా. అంటే చాలా మందికి కొన్ని బౌండరీస్ ఉంటాయి, ఇది చెప్పొచ్చు ఇది చెప్పకూడదు అని. బట్ మీరు ఇలా చెప్పడం వల్ల, సోషల్ మీడియాలో ఇలా ఓపెన్ గా ఉండడం వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు? ఏం లేదండి. యాక్చువల్ గా ఏంటి అంటే ఇప్పుడు ఇంత అంటే బోల్డ్ గా ఉన్నప్పుడు ఏంటవుతుంది అంటే ఇప్పుడు ఎలా ఉన్నా సరే ఇప్పుడు నన్ను వేలెత్తి చూపించే వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు. సో ఇప్పుడు నేను అంత బోల్డ్గా మాట్లాడేసిన తర్వాత నా తప్పులు నేనే చెప్పేసుకుంటున్నా. నేనే అంత బోల్డ్గా ఉన్నప్పుడు నిన్ను ఇంకొకటి వచ్చి నువ్వు ఇలా చేసావు కదా, నువ్వు అలా ఇదని చెప్పేసి అనడానికి ఏముంది? నేను చెప్తే కదా నీకు తెలిసింది ఏదైనా సరే. సో ఆ ఛాన్స్ నేను ఎవరికి ఇవ్వను. నాకేంటంటే నేను ఏది చేసినా సరే చేసినప్పుడు లేనిది చెప్పుకోవటానికి ఏముంది అని చెప్పేసి ఆ రకంలో అంటే ఒకటి చేసామా అన్నది పక్కన పెడితే ఎంత రియలైజ్ అయ్యామా అన్నది కూడా మెయిన్ అండి. అది కూడా ఉండాలి, రియలైజేషన్ కూడా ఉండాలి. ఏ తప్పుకైనా సరే ఖచ్చితంగా రియలైజేషన్ అయితే ఉండాలి. అది అన్ని రకాలుగా తెలుసుకున్నాను అనమాట. అది యాక్చువల్గా నేను చూసాను మీరు వచ్చే నెగిటివ్ కామెంట్స్ గురించి. మీరు ఒకసారి డైరెక్ట్ గా టిక్టాక్ లైవ్ లోనే నెయిల్ పాలిష్ తీసుకొని సూసైడ్ చేసుకోబోయారు. అసలు ఏంటి, ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? అది ఒక కామెంట్. అది అప్పటి నుంచి అసలు నేను స్ట్రాంగ్ ఇంత అవ్వడానికి కూడా కారణం అప్పటి నుంచే. అదే చెప్తున్నాను కదా, ఎప్పుడైతే మనం ఏదో చేసేస్తున్నామని జనాలకి ఏంటంటే చిన్నది ఏదైనా వీక్ పాయింట్ దొరికింది అంటే దాన్ని ఎలివేట్ చేయడానికి చూస్తారు అనమాట. సో నాకు టిక్టాకే మెయిన్. నాకు ఏంటంటే కంపార్ట్మెంట్ అనొచ్చు. నాకేంటంటే నాకు అది బాగా లెసన్ నేర్పిస్తుంది. ఆ టైంలో ఏంటంటే జస్ట్ నేను ఎవరితోనో ఒక రీల్ పెడితే తనకి నాకు లింక్ పెట్టేసి ఏవేవో కామెంట్స్ వీడియోస్ చేసి చాలా చిరాకు చేస్తుంది ఒక ఆవిడ. అసలు ఆవిడకి నా గురించి ఏం తెలియదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ ఇదంతా అసలు ఇదేంటిది సరదాగా నేను ఎవరెవరితోనో రీల్స్ పెట్టుకుంటే ఇంత దారుణంగా అప్పుడైనా తీసుకోలేకపోయాను. స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి తీసుకోలేకపోయా. తర్వాత అప్పుడు అనుకున్నా, చిచ్చి ఇలాంటి వాటికి భయపడి నేను అంత చెత్త పని ఎలా చేశాను, ఇది జనాలకు నేను ఏం ఇచ్చానని చెప్పేసి మళ్ళీ నాకు నేనే అనుకొని కరెక్ట్ కాదని చెప్పేసి మళ్ళీ అప్పటి నుంచి ఏంటంటే ఏది ఉన్నా సరే బోల్డ్గా మాట్లాడేయటం, ఇంకేది ఉన్నా సరే పబ్లిక్కే నా త్రూవే డైరెక్ట్గా చెప్పేయటం అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అది సో జనాలకి ఒక్క సైడ్ ఫేసే తెలుస్తుంది. సో కానీ మీరు అన్ని నాలో మటుకు ప్రతి ఫేస్ నా ఫాలోవర్స్కి అయితే తెలుస్తుంది, ప్రతిదీ. సో రీసెంట్ గా నేను చూసాను విజయవాడలో వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ అలాంటి ఆ టైంలో కానీ మీరు చాలా మందికి హెల్ప్ చేశారు. ఫైనాన్షియల్ పరంగా చాలా మందికి హెల్ప్ చేసి ఆ తర్వాత ఫైనాన్షియల్ గా మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ నేను ఒక రీల్ చూసాను, మీరు ఏడుస్తూ ఒక రీల్ పెట్టడము, నేను ఎప్పుడు నేను డబ్బులు తీసుకోలేదు, మీ అందరికి నేను రిటర్న్ ఇస్తాను అని చెప్పి అంత దీనిగా బాధగా మీరు పెట్టడం జరిగింది. అసలు ఎందుకు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది? సిచ్యువేషన్ అంటే యాక్చువల్ గా నేను కోవిడ్ టైంలో ఏమైంది అంటే
ఒక పర్సన్కి బాగా చాలా తను ప్రాణ ఇంకా పోతాయన్న టైంలో ఉన్నప్పుడు ఫ్యామిలీ కూడా తనకి సపోర్ట్ లేనప్పుడు నేనేం చేశానంటే ఇంట్లో బంగారం కూడా ఇంకా పిల్లలు కొన్న ఉంగరాల దగ్గర నుంచి చెవుల దగ్గర నుంచి నా ఉంగరాలు మొత్తం అన్ని నల్లపూసలు తాడు అన్నీ పెట్టేసి ఇంచుమించు మెడికవర్లో చాలా అయిందనమాట. దానికి ఇంకా తను తర్వాత మళ్ళీ ఇంకోసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దానికి ఇంకా తర్వాత తనకి బిజినెస్ పరంగా కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో ఇలా చాలా హెల్ప్ చేసి అక్కడ అప్పట్లో అసలు యాక్చువల్గా నేను చాలా కోవిడ్ పేషెంట్స్కి చాలా హెల్ప్ చేశాను అప్పట్లో. అంటే మనది అంతా హెల్పింగ్ నేచర్ కదా, ఎవ్రీ వీక్ ఒక 100 మందికి మన ఫుడ్ పెట్టడం ఇవన్నీ జరిగేవి. ఎప్పుడైతే నేను అది చేశానో అది కాకుండా ఏంటంటే తను బిజినెస్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అంటే వేరే వేరే వాళ్ళ దగ్గర కూడా తీసుకొచ్చి ఫ్రెండ్స్ దగ్గర తీసుకొచ్చి ఇచ్చా, వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసారు నాకు. హ్యాండ్ ఇచ్చేసేసరికి ఇంకా ఇవన్నీ నాకు తలకి చుట్టుకున్నాయి అనమాట మొత్తం అంతా. సో అప్పుడు ప్రాబ్లమ్స్లో పడిపోయాను. ఇంకా ఇంట్లో కూడా నన్ను అప్పుడు అందరూ తిట్టారనమాట, నీకు ఉండొచ్చు కానీ ఇంత ఉండకూడదు అది ఇది అని చెప్పేసి. సో అది అందుకు ప్రాబ్లమ్స్ అంటే నా గురించి నేను చేసింది ఏదీ లేదు, జనాలకి పెట్టి మోసపోయానో తప్పించి మన గురించి మన జలసాల గురించి అప్పులు చేయటం కానీ లేకపోతే ఇది ఏం లేదనమాట. ఇంకా టోటల్గా ఇంకా అలా అయిపోయింది. ఇంకా మళ్ళీ నా అంతటి నేనే తీర్చుకుంటా అన్ని ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ వస్తున్నాను. ఇంకా అది నేను చూసాను మీ రికవరీ వీడియోస్, మీ కేరళ వీడియో నేను చూసాను. అవును. సో లేదు పిల్లలు ఇంట్లో నా వల్ల ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మీరు అవును. కేరళకి వెళ్ళారు. అసలు ఏంటి, దేనికి, డీటాక్స్ గురించి లేదు, అసలు ఏంటి? యాక్చువల్గా కేరళ వెళ్ళింది కూడా నాకు ఒక ప్లస్ అయింది. యాక్చువల్గా నేనేంటంటే కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది, నేను కొంచెం పీస్ కోసం అని చెప్పేసి కేరళ వెళ్ళాను. అసలు ఎప్పుడు సింగిల్గా నేను ఎక్కడికి వెళ్ళాను అనమాట. బట్ ఇంకా లేదు, ఇంకా వెళ్ళాలి, నాకు కొంచెం మైండ్ కొంచెం నా అంతటి నేను మళ్ళీ బ్యాకప్ ఇవ్వాలి అని అంటే ఫస్ట్ నాకు నేను టైం ఇచ్చుకోవాలి, నా గురించి నేను ఆలోచించుకోవాలని చెప్పేసి కేరళ వెళ్ళాను. అక్కడ నాకు షెల్టర్ కూడా మా బ్రదర్ ఇచ్చారనమాట. సో హ్యాపీగా అక్కడి నుంచి మళ్ళీ బ్యాకప్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా నేను నా లైఫ్ మళ్ళీ ఇంకా పిల్లల్ని అక్కడి నుంచి ఢిల్లీ వచ్చేయమన్నాను, నేను కేరళ నుంచి ఢిల్లీ వెళ్ళి ఇంకా వాళ్ళని మనాలి ట్రిప్స్ అని తిప్పేసి ఇంకా వచ్చేసాను అనమాట. అది ఇప్పుడు ఎలా ఏంటి అనేది ఫోకస్ మళ్ళీ. సో మీ పిల్లల సపోర్ట్ ఎట్లా ఉంటుంది ఇలాంటి టైంలో? కానీ సూపర్ అండి, అసలు వాళ్ళే నాకు మెయిన్ స్ట్రెంగ్త్ ఎవరెన్స్ నా ఫ్యామిలీ మెయిన్, నా పిల్లలు కానీ నా హస్బెండ్ కానీ అంతే. ఇంకా వేరే ఎవరని చెప్పను కానీ ఓన్లీ వీళ్ళు ముగ్గురే నా బ్యాక్ బోన్. ఎవరు అంటే నేను, ఎందుకంటే ఎంత ఏం చేసినా సరే మేమున్నాం, నువ్వు ఏం ఆలోచించకు, ఫస్ట్ నీలో ఉంది టాలెంట్ ఉంది, నువ్వు మళ్ళీ పైకి వస్తావు, నువ్వేం ఆలోచించకని చెప్పేసి నాకు ప్రతి క్షణం వాళ్ళే చక్కగా నన్ను బ్యాక్ బోన్లో ఉండి సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో నేను చూసాను ఫైనాన్షియల్గా అంతా ఇప్పుడు ఒకరికి ఇవ్వడం వల్ల, ఇట్లా హెల్ప్ చేయడం వల్ల, మీరు వేరే తీసుకురావడం, వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వీళ్ళకి హెల్ప్ చేయడం వల్ల ఇట్లా అయ్యిందా? లేదు అంటే మిమ్మల్ని ఎవరైనా తీసుకొని ఇవ్వకపోవడం వల్ల అలా ఏమన్నా అయిందా? లేదు, నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చా, మరి అంతే కదా, నేను వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చా, వీళ్ళు నాకు ఇవ్వలేదు. సో అందుకనే నేను ఇక్కడ బుక్ అయిపోయాను అనమాట. మరి వీళ్ళకి ఇవ్వాలి కదా నేను, సో అక్కడ నేను స్ట్రక్ అయిపోయాను అనమాట. ఇంకా టోటల్గా అక్కడ కదా అయింది. మళ్ళీ రీసెంట్గా కూడా చేశాను మళ్ళీ అదో పని, అవి అలవాటు అయిపోయినాయి అనమాట. ఇంకా మళ్ళీ రీసెంట్గా ఏం చేస్తారు? ఇది మాకు అప్డేట్ లేదు, చెప్పండి, మీరు చెప్తేనే బాగుంటుంది. రీసెంట్గా మళ్ళీ ఇంకొక 15 lakhs వరకు అది మళ్ళీ ఇలాగే చాగసీన్ లాగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఒకరిని పెంచి పోగొట్టాను అనమాట హైదరాబాద్లో. నమ్మి అది కూడా మొత్తం పోయింది. సరే ఇంకా వాళ్ళ పేరెంట్స్ గురించి వాళ్ళ గురించి అని చెప్పేసి ఇంకా వదిలేస్తాను అనమాట. ఇంకా పాప వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధపడ్డారు. ఇంకా సరే మనం బయటికి తీసుకొచ్చినా మెయిన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బయటకు వస్తుంది, ఇంకెందుకులే అని చెప్పేసి సరే అని చెప్పి లైట్ తీసుకున్నా. నా బాధలు నాకు ఉన్నాయి, నా కష్టాలు నాకు ఉంటుండగా నేను ఇంకొకరి కోసం ఆలోచించి అంత చేసి మళ్ళీ ఇక్కడ కూడా దెబ్బ అయిపోయాను అనమాట. ఇప్పుడు ఏమంటే రియలైజేషన్ ఏది చాలా లేట్గా వచ్చింది. ఎవ్వరికి మనకి మించి తలకి మాలిన పనులు చేయకూడదని చెప్పేసి. సో వాళ్ళు కూడా సోషల్ మీడియా వాళ్ళని, అంటే 15 lakhs అంటే మాటలు కాదు కదా. సో అట్లీస్ట్ బయటకు వస్తే తెలిసేది, కనీసం మీరు డబ్బులు ఖర్చు పెట్టినందుకు ఎందుకు మీరు బయటకు కూడా లేదు. అంటే యాక్చువల్గా నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ మెయిన్, నాకు వాళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు నాకు ఫ్యామిలీ నాకు ఎంత ముఖ్యమో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీని నేను దృష్టిలో పెట్టుకొని ఇంకా ఈ ఇష్యూ క్లోజ్ చేసేద్దామని చెప్పేసి ఆపేసాను అనమాట. క్యూరియాసిటీ ఉన్న వాళ్ళకి ఉంటుంది, ఏంటైంది చెప్పలేదు మీరు మాకు చెప్పలేదు అని చెప్పేసి. బట్ ఏంటంటే ఇక్కడ మన క్యూరియాసిటీలో మన వ్యూస్ గురించో లేకపోతే మన దీని గురించి చూసుకుంటే ఇక్కడ ఫ్యామిలీస్ రోడ్డున పడిపోతాయి.
సో అది డబ్బు ఎంత అయినా మనం సంపాదించుకోగలం, కానీ ఒక ఫ్యామిలీ పరువు పోయింది అనేసి అంటే ఆ పడే బాధ మనకి ఆల్రెడీ మనం అనుభవించాం కాబట్టి వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయటం అంతే. కర్మ ఎప్పటికైనా చూసుకుంటది. ఖచ్చితంగా చూసుకుంటది. అంతే. ఆ టైం వచ్చే వరకు దేవుడు ఇంకా ఎన్ని పాపాలు చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నారో చూడనివ్వండి. మనం వదిలేసాము, ఈరోజు వాళ్ళు బాగున్నారో, లేకపోతే ఎలా ఉన్నారో, రేపు బాగుంటారో మనకు అనవసరం. ఎప్పుడు మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వలేదు కాబట్టి ఆ రిగ్రెట్ ఫీల్ నాకు లేదు. సో కర్మ విల్ సీ అంతే. కానీ గ్రేట్ అండి, ఇన్ని ప్రాబ్లమ్స్ మీరు ఉంచుకొని ఇంత ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఫేస్ చేస్తూ అండ్ ఇన్ని చేస్తూ మళ్ళీ ఇంకో 15 lakhs మళ్ళీ వాళ్ళు వేరే ఎవరో వాళ్ళు చేస్తే మీరు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించాలి అంతే. డెఫినెట్. ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. ప్రతి ప్రూఫ్ ఉన్నాయి, కానీ మెయిన్ నాకు ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఎక్కువ అండి. ఎందుకంటే నేను కోల్పోయాను యాక్చువల్గా. అది మా మదర్ అండ్ ఫాదర్ నాకు చిన్న ఏజ్లోనే వాళ్ళు చనిపోయారు. సో నాకు చిన్న ఏజ్లో వాళ్ళు మ్యారేజ్ చేసేయటం, అండ్ ఆ ఏజ్లో మ్యారేజ్ చేసేసరికి ఏమవుతుంది అంటే అదొక చాలా పిల్లలకి ఏంటంటే అదొక పెద్ద మైనస్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చాలా, అంటే వాళ్ళకి అవగాహన తెలియని ఏజ్లో మ్యారేజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ మా ఇద్దరు బాండింగ్ చాలా బాగుంటుంది, కాకపోతే ఇక్కడ ఏదో మిస్ అవుతుంది అనమాట. యువతలో ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నామో ఈ ఏజ్లో మ్యారేజ్ అయిపోయింది, 12 yearsకి మ్యారేజ్ అంటే ఇంకా అయిపోయింది చైల్డ్హుడ్ అంతా పిల్లలతోని వీటితోని. ఇంకా నేనేం ఎంజాయ్ చేయలేదు లైఫ్ని. సో అలా అనమాట. ఆ మిస్సింగ్ ఫీల్ అనేది ప్రతి ఒక్కరికి ఆ ఏజ్లో మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఉంటుందేమో మేబీ. నాకు అంటే ఉంటుందో ఉండదో నాకు తెలీదు. చాలామంది అంటారు అందరూ ఒకలా ఉండరు కదా, అందరు మనస్తత్వాలు ఒకలా ఉండరు కదా, మా వాళ్ళకే అయినాయి మా వాళ్ళకే అంటుంటారు. బట్ అందరికి ఒకలా ఉండదు. నేనైతే చాలా మిస్ అయ్యా, ఆ ప్రేమను మిస్ అయ్యాను. కాబట్టి నాకు ఫ్యామిలీ బాండింగ్స్ అన్నా సరే నాకు ఇవంటే చాలా ఇష్టం. ఆటలనే వీక్ పాయింట్గా చూపించి నా దగ్గర 2 సార్లు కూడా అలాగే మోసపోయాను అనమాట, ఫ్యామిలీస్నే మెయిన్గా. అదే. కానీ మీ పేరెంట్స్ చనిపోవడం అనే దాని నుంచి బయటికి రావడం మీకు చాలా టైం పట్టింది అని అమ్మో విన్నాను. చాలా. అసలు ఆ డాడీ చనిపోయింది, మా అమ్మ చనిపోయింది కోవిడ్లో చనిపోయింది అమ్మ. అది అసలు సడన్ డెత్ అనమాట. అమ్మ అప్పటి నుంచి ఫోన్ కాల్స్ అందరూ ఎత్తడం మొదలుపెట్టా. యాక్చువల్గా అమ్మ నాకు నైట్ ఫోన్ చేసింది, ఏం చెప్తున్నానో ఏమో, అది బ్రతికేదేమో నేను ఆ ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే. డాడీ నా దగ్గర ఉన్నారు, ఆ అమ్మేమో అక్కడ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంది. ఫోన్ చేసింది, నేను లిఫ్ట్ చేయలే. మార్నింగ్ నాకు 4 గంటలకి మా పిన్ని ఫోన్ అమ్మ చనిపోయిందని. ఇదేంటిది రాత్రే మీ అందరితో అష్టచమ్మ ఆడారు కదా మీరు అందరూ అని చెప్పేసి అంటే, లేదు రాత్రి కొంచెం బాగాలేదని చెప్పేసి లేచి దేవుడి దగ్గరికి వచ్చి ఇలా దండం పెట్టుకో అలాగే ఉండిపోయింది అనేసి. ఇంకా అది తర్వాత డాడీ 2 years నా దగ్గరే ఉన్నారు, నేనే చూసుకున్నా డాడీని. డాడీకి సడన్ స్ట్రోక్. ఇలాగే అందరూ సరదాగా నైట్ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నైట్ 2 o'clock ఇంకా మేము పడుకోలేదు, వచ్చి తలుపు కొట్టారు. నన్ను మమ్మీ అంటారు అనమాట, అక్కన అమ్మ అంటారు. సో వచ్చి మమ్మీ అనేసి అంటే డాడీ ఏమైందని, కళ్ళు తిరుగుతున్నాయి నాకు అని చెప్పి పడిపోయారు అంతే. డాడీ సడన్ డెత్ అనమాట. డాడీ నుంచి నేను బయటికి రాలేకపోయాను, ఎందుకంటే చేతిలో చనిపోయారు ఆయన. నాకు బాగా ఇష్టం డాడీ అంటే, అలాంటిది ఆయన నా చేతిలో చనిపోవడం అది తీసుకోలేక ఇంకా 1.5 year డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను టోటల్గా. అప్పుడే బీపీ ఇవన్నీ అటాక్ అయిపోయినాయి నాకు. అది నిజంగా అంటే చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అండ్ కష్టాలు అన్నీ ఏంటంటే చిన్నప్పటి నుంచి అన్నీ ఒకలాగే చూసుకుంటూ వచ్చాను. ఇంకా డాడీకి నా పెళ్ళైన తర్వాత వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఆస్తులు కోల్పోయారు. ఆ తర్వాత మమ్మీ డాడీ మొత్తం బర్డెన్ అంతా నేనే చూసుకునేదాన్ని. డాడీ యాక్చువల్గా నేవల్ దీంట్లో ఉండేవారు. ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఏదో వచ్చి పాపం ఆయనకు వచ్చే పెన్షన్ కూడా ఆపేశారు అనమాట 2014లో. సో ఆ తర్వాత డాడీకి పెరాలసిస్ రావడం, ఇంకా ఇవన్నీ అన్నీ ఇంకా సింగిల్ హ్యాండ్తోనే. అక్క పరిస్థితి అక్క చూసుకుంటుంది, కానీ తన పరిస్థితి కొంచెం బాగోదు. సో ఇంకా ఎవ్రీథింగ్ నేనే అమ్మ డాడీకి ఒక కొడుకులాగా ఎప్పుడు కూడా చేసుకుంటూ వచ్చాను. వాళ్ళు చనిపోయే వరకు కూడా నా దగ్గర ఉన్నారు ఇంకా టోటల్గా. బట్ అదొక్కటి మాత్రం మెమరీ, ఇంకా అంతే. మీ దగ్గర ఉన్న ఇది ఒక్కటి మాత్రం మెమరీ అంతే. సో ఈ రోజు అప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి పిల్లలు వీళ్ళందరూ పెరిగే ఏజ్ అంత కుదరలేదు. చిన్న పిల్లలు
ఇప్పుడు వాళ్ళు కూడా అదే మిస్ అవుతుంటారు. అంటే నేను ఏంటంటే ఒకటి నాకు ఒక పుట్టిల్లంటూ ఉండాలి. ఒక సంక్రాంతికి నేను వెళ్ళాను అంటే సంక్రాంతికి వెళ్తాం. మిగతా రోజులకి అంతే వెళ్ళాం. సో నాకు ఒక పుట్టిల్లు ఉండాలని చెప్పి మా మదర్‌ని, ఫాదర్‌కి నేనే రెంట్‌కి ఇల్లు తీసి వాళ్ళు అక్కడ ఉండేవారు కాదు. నా దగ్గరే ఉండేవారు. కాకపోతే ఏంటంటే ఓ 15 డేసో, 10 డేస్ అయినా మీరు అక్కడ ఉండండి. నేను సంక్రాంతికి మటుకు నా అమ్మగారి ఇల్లు అనుకోని రావాలి అని చెప్పేసని వాళ్ళ దగ్గరికి అదొక హ్యాపీనెస్ ఉండేది. అది బాగా మిస్ అయిపోయాను. అక్కడి నుంచి నాకు ఇంకెవ్వరు లేరు. సంక్రాంతి అంటే ఇప్పుడు అమ్మ చనిపోయిన దగ్గర నుంచి నా ఫాలోవరే అనమాట తను. నాని అని చెప్పేసని ఉంటాడు భీమవరంలో. తను ఆ బాధ్యత తను తీసుకొని నీకు అలా నువ్వెప్పుడు ఫీల్ అవ్వకని చెప్పి సంక్రాంతికి వాడు తీసుకెళ్ళిపోతాడు. భీమవరం మొత్తం ఫ్యామిలీ అందరం భీమవరం వెళ్ళిపోతాం అనమాట. ఇంకా టోటల్‌గా వాళ్ళే నాకు పుట్టిల్లులాగా చూసుకుంటారు ఇంకా. అలా ఒక నలుగురు, ఐదుగురు ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ లాగా. మా జై ఒకడు. నేను ఇలా ఏడ్చానసనంటే వాడు వచ్చేస్తాడు ఇంటికి. నా ఫాలోవర్సే నాకు ఫ్యామిలీ అండి. ఓపెన్‌గా చెప్పాలంటే వాళ్ళే నాకంతా. ప్రతి ఒక్కరు ఎలా అంటే ఒక చంటి బిడ్డను చూసుకున్నట్టే చూసుకుంటారు. చెప్తా ఉంటారు, "అక్క వద్దక్క నువ్వు ఇప్పుడు ఇన్ని సార్లు అయ్యిందక్క నువ్వు వినక్క." నేను వినను. అదే ఇంకా స్వీటీ గాని, శ్రీకర్ గాని వీళ్ళందరూ అంటే అందరూ ఫాలోవర్సే. కాకపోతే ఏంటంటే ఒక ఫ్యామిలీ కన్నా ఎక్కువ అది బాండింగ్స్. కానీ చాలా మేబీ మీ చూడడం వల్ల వాళ్ళందరూ మీతో అట్లా ఉండుంటూ అదే. ఉంటారు. బట్ మీరు చెప్తుంటేనే అనిపిస్తుంది. వాళ్ళు ఇంకా డైరెక్ట్ గా మిమ్మల్ని చూస్తున్నారు అంటే గనక అవును. ఆ బాండింగ్ అనేది ఇంకా ఉంటుంది. ఖచ్చితంగా. సో నేను చూసాను మీరు యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ మీకు ఏదో తగిలింది అని చెప్పేసి. అవును. అసలుకి ఎందుకు ఏమైంది బిహేవియర్? యాక్సిడెంట్ కాదు అది. యాక్చువల్‌గా ఎయిర్‌పోర్ట్‌లో అనమాట. మార్నింగ్ లైన్‌లోనే ఉన్నాను. సడెన్‌గా కళ్ళు తిరిగినాయి అని చెప్పేసి వాష్‌రూమ్ కని వెళ్తుంటే పాపం అక్కడ ఎవరు అదే స్వీపర్ ఉంటే తను వచ్చి పాపం ఏమ్మా అసలు నడవలేకపోతున్నా. పట్టుకుంటా ఉంది. నేనే అన్నా పర్లేదు అని చెప్పేసి పెద్ద పొడిగెత్తలాగా వాష్‌రూమ్‌లోకి వెళ్ళడమే గుర్తుంది నాకు. తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు. ఇంకా లేచి చూసేసరికి మొత్తం బ్లడ్‌లో పడుకొని ఉన్నాను. ఏంటి ఇంత బ్లడ్ వచ్చేస్తుందని చెప్పేసి అనుకుంటే వాష్‌రూమ్ ఎడ్జ్ ఉంటుంది కదా! ఆ ఎడ్జ్ కట్ అయిపోయిందనమాట ఎయిర్‌పోర్ట్‌లో. ఇంకా వెంటనే తర్వాత బయటికి తీసుకొచ్చి తీరా చూస్తే బీపీ డౌన్ అయిపోయిందనమాట. సో ఇంక వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అన్ని చెకప్స్ అన్నీ చేసిన తర్వాత ఇంకా వచ్చామనమాట అది. ఓకే. కానీ మీరు హైదరాబాద్‌లో కూడా కొన్ని రోజులు ఉన్నారు. నేను అక్కడ వీడియోస్ కూడా చూసాను. అక్కడ ఏమైనా మూవీస్‌లో చేశారా? అక్కడ ఏంటి? ఎందుకున్నారు? ఇదే హైదరాబాద్‌లోనే ఏంటంటే మూవీస్ అంటే మూవీస్ కాదు. యాక్చువల్‌గా కొంతమంది సెలబ్రిటీస్‌తో మనం తిరిగేవాళ్ళం అనమాట. అప్పుడు వాళ్ళతో అప్పుడే మోసపోయింది కూడా అక్కడే అనమాట నేను. నెక్స్ట్ మనకి యూట్యూబ్ సాంగ్స్ ఇప్పిస్తామని చెప్పేసి, చేయిద్దామని చెప్పేసి ఇలా అనమాట. ఆ రూమ్స్‌లో ఇదే గొడవలయినాయి. ఇంకా తర్వాత ఇంకొద్దురా బాబు మనకి ఇవన్నీ సెట్ కావని చెప్పేసి నేను వచ్చాను ఇంక అంతే. కానీ కామన్ పీపుల్ వల్ల కాదు, సెలబ్రిటీస్ వల్లే మీరు చాలా వరకు స్ట్రగుల్ అయ్యారు. అంతే. సెలబ్రిటీస్ వల్ల కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా. ఓకే. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు. అంతే. నేను ఒక వీడియో చూసాను మీ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు. అక్కడ దెయ్యం ఉంది ఇట్లాంటి మీరు పెట్టారు. అది అసలు నిజమా ఏంటో మీరు కలిసినప్పుడు కన్ఫర్మ్‌గా అది అడగాలనిపించింది. యాక్చువల్‌గా వద్దులేండి. అది ఇష్యూ అప్పుడు అయింది. ఎందుకనేసనంటే ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో మాకెవరు రావట్లేదని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చేసారనమాట. అందుకే ఒంటరి విహారీ ఛానెల్‌లో కూడా తీయించేసాం ఆ వీడియో. ఓకే. అది చాలా ఇష్యూ అయిందనమాట. అందుకే ఇంకా టాపిక్ ఎక్కడ మాట్లాడట్లేదు. ఓకే. ఓకే. అసలుకి నాకు చూస్తే గనక ఒకేసారి అంటే కంపారిజన్ అని కాదు గానీ మేము టెలివిజన్‌లో వెండితెర మీద ఇలా చూసినప్పుడు సావిత్రి గారి ఈ హైస్ చూసి లోస్ ఎలా చూసామో, అంటే మేబీ ఆ డ్రెస్సింగ్ వల్ల అట్లా గుర్తొచ్చిందేమో. నాకు మీ ఇది చూస్తే లేదు మొత్తం మా గ్యాంగ్ అందరూ అదే అంటారు. సావిత్రి గారు నీది ఈ మూవీ అని చెప్పేసి ప్రతి ఒక్కరు నాకు ఆ మూవీ డెడికేట్ చేస్తారు. అది మహానటి సావిత్రి గారిది, నీది ఒకటే లైఫ్ స్టోరీ అని చెప్పేసి. అది అంటే దానిలో కూడా అందరు ఆవిడ హెల్ప్ చేసి అట్లా అయింది కదా. ఆ డ్రింకింగ్ విషయంలో కూడా ఎవ్రీథింగ్ అనమాట. ఇంకా టోటల్‌గా అంటే ఆ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఇంకా దానికి కూడా ఎడిక్ట్ అయిపోయాను. లక్కీగా ఏంటంటే ఇప్పుడు పూర్తిగా అందులోంచి బయటకు వచ్చేసాను. ఇంకా చెప్తున్నాను, నాకు సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ. నా అంతట నేను గట్టిగా అనుకున్నాను అంటే దాని జోలికి కూడా పోను. ఎంత ప్రేమించిన వ్యక్తినైనా చూడను. నాకెంత ఇష్టమైందైనా సరే మళ్ళీ నాకు వద్దు అనేసి అనుకున్నాక మళ్ళీ యాక్సెప్ట్ చేయననమాట. ఇంకా అది ఒక్కటి దేవుడిచ్చిన గొప్ప వరం అది.
అది కానీ అంటారు కదా, బట్ ఒక్కసారి ఆ డ్రింక్ దీనిలోకి వెళ్తే అవుట్ సైడ్ రారు. సావిత్రి గారిది కూడా నిన్న సినిమాలో వాళ్ళ ఫ్రెండ్స్ తో చూపిస్తూ ఉంటారు ఒక సీన్, ఇది ఒక రీహాబిట్ రూట్ పెట్టాలి, నేను కావాలని అలా చెయ్యట్లేదు అని చెప్పేసి సావిత్రి గారి ఒక సీన్ ఉంటుంది. సో అట్లానే మీరు కూడా అసలుకి ఆ డ్రింక్ దీనిలోకి వెళ్ళి ఆ లోలో ఉన్నప్పుడు మళ్ళీ ఆ డ్రింక్ చేయడం మానేయడం అదంతా అసలు ఎలా బయటకు వచ్చారు, మీరు ఓవర్కమ్ చేశారు? అది ఏంటి అదే చెప్తున్నారు కదా, సెల్ఫ్ మోటివేషన్. నాది నేను ఎందుకు ఉండలేను, నా అంతటి నేను ఉంటాను అని చెప్పేసి నేను అప్పటి నుంచి ఎప్పుడు సంక్రాంతి ముందు వరకు డ్రింక్ చేసేదాన్ని. తర్వాత ఇంకా టోటల్గా జిమ్లో జాయిన్ అయిపోయాను. ఇంకా నా అంతటి నేనే సెల్ఫ్గా ఇంకా నాకు అంటే పనులన్నీ పెట్టుకోవటం, ఈ నైట్ అయ్యేసరికి 9 అయ్యేసరికి ఇంకా ఫోన్స్ అన్ని పక్కన పడేసి పడుకుని పోవటం, ఇలా నా అంతటి నేను స్కెడ్యూల్స్ అన్ని పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా దాని ఊహ కూడా వద్దు అని చెప్పేసి అంతే. సో మీరు ముగ్గురు కలిసి చాలా డాన్స్ చేస్తుంటారు, మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని చేస్తుంటారు. సో దాని వల్ల మీకు మెయిన్ రీజన్ ఆఫ్ మీ వే ఆఫ్ డ్రెస్ వల్లనే మీకు చాలా మంది ఫాలోవర్స్ వచ్చారని చెప్పేసి అనుకోవచ్చు. సో మన ఇంట్లో అమ్మాయి, మన పక్కింటి అమ్మాయి ఉండటం వల్లే మెయిన్ గా మమ్మల్ని లైక్ చేసేది అక్కడే. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కొంచెం టీషర్ట్స్ ఏవి పెట్టినా అసలు నా ఫాలోవర్స్ అయితే యాక్సెప్ట్ చేయరు. డ్రెస్ వేసినా యాక్సెప్ట్ చేయరు. అక్క మీకు డ్రెస్సుల కన్నా శారీసే బాగుంటాయి అంటారు. సరే ఇంకా ఓకే, ఇంకా వాళ్ళకి నచ్చినట్టే ఇంకా అలాగే ఉంటాను అనమాట ఏదైనా. అది సో కానీ చాలా మంది కింద నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. అంటే మనం ఎంత హ్యాపీగా పెట్టినప్పుడు ముగ్గురు కలిసి చాలా పద్ధతిగా మంచిగా శారీస్ కట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటారు, ఫెస్టివల్స్ టైం కానీ అన్ని చూస్తూ ఉంటాము. బట్ దానికి కూడా కింద చాలా మంది నేను చూస్తూ ఉంటాను, దానికి కూడా కింద నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. యాక్చువల్లీ నాకు నెగిటివ్ కామెంట్స్ చాలా తక్కువ అండి, చాలా రేర్. ఎప్పుడో ఎక్కడో ఎవరెవరో అది ఫేక్ అకౌంట్స్ ఏవో వస్తుంటాయి, కానీ టు ఫ్రాంక్ అవి నేను అసలు పట్టించుకోను. కామెంట్స్ చెప్పాను కదా, ఫస్ట్ టిక్టాక్తోనే కామెంట్ని పట్టించుకోవడం వదిలేసాను అనమాట. ఫస్ట్ మనం కామెంట్స్కి ఏంటంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో ఇది చెప్పా, కామెంట్స్కి పొంగిపోకూడదు, కామెంట్స్కి కృంగిపోకూడదు. పొంగిపోయి నాశనం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా? అంతే కదా, నువ్వు ఇలా ఉన్నావు అక్క, నువ్వు అలా ఉన్నావు అక్క అనేసి అంటే అబ్బా నేను ఇలా ఉన్నా అని చెప్పేసి ఇంకొంచెం ఏంటంటే ఈ రోజుల్లో అయితే నేను అదే చూస్తున్నాను. ఒక్కొక్కరు ఎందుకంటే నేను కానీ కొంతమంది యూట్యూబర్స్ కానీ అంటే టిక్టాక్ నుంచి ఉన్న వాళ్ళం మేము ఉన్నాం కొంతమంది. 8 years జర్నీ మాది. ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ చాలా ఈజీగా బయటకు వస్తున్నారు, అంటే కంటెంట్స్ రూపంలోనూ అంటే వాళ్ళకి టాలెంట్ ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు బయటకు వచ్చే వే వాళ్ళకి తెలిసింది. బట్ మేము చాలా కష్టాలు పడి, ఎన్నో నిందలు పడి, ఎన్నో మాటలు పడి 8 years నుంచి ఈ జర్నీ చేస్తూనే ఉన్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ నేను అందుకే అలా చూస్తూ ఉంటాను. వాళ్ళు ఫస్ట్ రావటం ఎలా వస్తారో అలా ఎదిగేస్తున్నారు. ఒక రీల్ వైరల్ అవ్వగానే ఇంక అంతే. తర్వాత యాటిట్యూడ్స్ మారిపోతున్నాయి, మనుషులు మారిపోతున్నారు. ఒక సెలబ్రిటీ కట్స్ లాగా మొత్తం కటింగ్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి అనమాట టోటల్గా. ఓకే సరేలే అని చెప్పేసి నవ్వుకుంటాను అనమాట అంతే. బయట ఇది కూడా ఉంది, యాక్చువల్లీ ఉందని రూమర్ అని కాదు, సీరియస్లీ. ఈ రోజు మేము సెలబ్రిటీస్ తో మాట్లాడడం కానీ సెలబ్రిటీస్ ఇది కూడా మాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. బట్ మేము ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఏదైనా ఒకటి అడగాలి అంటే మాకు ప్రమోషన్ కింద ఇస్తున్నారండి. అదే చెప్తున్నాను కదా, మీరు ప్రతిదీ ఇప్పుడు ఏంటంటే ప్యాకేజ్ ఏదైనా సరే అమౌంట్ కి సంబంధించి మాట్లాడుతున్నారు తప్పించి ఎవ్వరు కూడా ఇది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎందుకు అంటే ఈ ప్లాట్ఫామ్ పైకి వస్తే మనం రూపాయి సంపాదించుకోవచ్చు. ఇది ఒక సైడ్ బిజినెస్ అయిపోయింది అనమాట ప్రతి ఒక్కరికి. మాకు అవేమీ లేవు. ఏదంటే అప్పుడు ఎవరు పడితే వాళ్ళకి స్టోరీస్ ఇవి అవి. ఇప్పుడు నేను ఏదైనా ఒక స్టోరీ అడిగాను అంటే ఒక వీడియో పెట్టమని అనిసినట్టు ఒక్కరు రియాక్ట్ అవ్వరు. అంటే ఇప్పుడు జనాలు అలా ఉన్నారనమాట, ప్రతిదీ రూపాయితో ముడిపెట్టుకుంటున్నారు. మాకు అలా ఉండేది కదా అప్పట్లో. వాళ్ళ గురించి అని చెప్పేసి సరే యాక్సెప్ట్ చేసి వాళ్ళని పెట్టి అన్నీ చేసి అప్పట్లో మమ్మల్ని రిక్వెస్ట్ చేసే పద్ధతులు కూడా వేరేలా ఉండేవి. వాళ్ళే ఇప్పుడు ఇలా మారిపోయేసరికి నాకే అదే నవ్వుకుంటుంటాను. అందుకనే నేనేంటంటే అసలు గొడవలకి వీటికి చాలా దూరం అనమాట. అసలు నేను ఎవరి విషయాల్లో దూరను, నా విషయంలోకి ఎవరిని రానివ్వను. చెప్తున్నా కదా, నాకు నేనే బయటకు వచ్చిన తర్వాత ఇంకా కూడా వస్తాను నా విషయంలోకి. అది అంత ఓపెన్ గా మీరే చెప్తే ఇంకా వాళ్ళు చెప్పడానికి ఏముంది. సో అప్పటి నుంచి టిక్ టాక్ జర్నీ నుంచి మీతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళంటే ఎవరెవరు మీకు ఎక్కువ క్లోజ్ సర్కిల్? అంటే జర్నీ చేసిన వాళ్ళంటే ఆశాబర్ర గారు కానీ, నెక్స్ట్ ఎస్ఎస్ కపుల్ వాళ్ళు కానీ, నెక్స్ట్ ఇంకా ఉన్నారు చాలామంది ఉన్నారండి. అంటే
అప్పట్లో ఇంకా టిక్టాక్లో ఉన్న వాళ్ళు పాపం ఇప్పుడు బయటికి రాక చాలా అకౌంట్స్ పడిపోయి పాపం బయటికి రావట్లేదు. అప్పట్లో వాళ్ళు ఈ తోపు అకౌంట్స్ ఉండేవన్నమాట టిక్టాక్లో. అలాంటివి కూడా పాపం రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఓకే. సో మూవీ ఆఫర్స్ ఏమన్నా మీకున్నాయా ఫర్దర్‌గా మూవీస్‌లో అండి. గాని? రేపు వెళ్తున్నాను, హైదరాబాద్ వెళ్తున్నాను యాక్చువల్లీ. ఒక డైరెక్టర్ కాల్ చేశారు మొన్నే, ఫోన్ చేసి రమ్మన్నారు. వెళ్ళి ఇంకా అది చూడాలి. యాక్చువల్లీ ఏమవుతుందో ఇంక తెలియదు. ఆయన ఇంతకుముందు సోహెల్‌తో తీశారంట మూవీ. ఇప్పుడు నెక్స్ట్ మూవీ ప్లాన్ చేస్తున్నాము. థర్స్‌డే నుంచి షూట్ ఉందంట. ఒకసారి మీరు రండి మేడం అని చెప్పి మొన్నే ఫోన్ చేశారు. అందుకే మంగళవారం వెళ్తున్నాను. అందుకే. ఓకే. నైస్. ఇది నేను ఇంకొక వీడియో కూడా చూసాను. నైట్ టైమ్ ఎక్కడో షూట్ చేస్తున్నట్టు మీ యూట్యూబ్‌లో ఒక వీడియో చూసా. అంటే వీళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారండి. మనం అంత ఈజీ అనుకుంటాం అది గానీ నిజమే. అది అంటే నేను ఒక మూవీ షూట్‌కి వెళ్ళినప్పుడు ఒక సెలబ్రిటీతో వెళ్ళినప్పుడు నిజంగా అనకూడదు గానీ వాళ్ళ కష్టం నేను చూసాను కాబట్టి నాకు తెలుసు. పాపం ఎవరు అసిస్టెంట్స్ గానీ వాళ్ళ కష్టం ఎక్కువండి. వాళ్ళు కనబడరు యాక్చువల్‌గా పాపం. అవును. కానీ వాళ్ళ కష్టం దేవుడు నిజంగా దేవుడే పొగడాలేమో తెప్పించి అక్కడ ఉన్నోళ్ళు కూడా మర్యాద ఇవ్వరు వాళ్ళకి. కానీ వాళ్ళదే కష్టం ఎక్కువ. నాకు అదే బాధ అనిపిస్తా ఉండేదనమాట. అందుకే వాళ్ళు ఎక్కువ నన్ను ఓన్ చేసుకునేవారు వాళ్ళు. లతక్క అని చెప్పేసి వాళ్ళు కూడా. అందరూ అనేవారు నువ్వేంటి ఆళ్ళందరితో నేనేంటి ఆళ్ళేంటి అందరం ఒకటే కదా అని చెప్పేసి నాకు అలా ఉండదు. ఎవరినైనా ఫస్ట్ ఓన్ చేసుకుంటాననమాట అది. సో మీరు ఎన్ని చేస్తున్నా ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే బ్యాక్ బోన్ యువర్ హస్బెండ్. అవును. సో అసలు తన గురించి చెప్పండి. అసలు తను ఏం చేస్తుంటారు? ఏంటి తన ఆయన work? యాక్చువల్‌గా జాబ్ ఆయనది ప్రైవేట్ జాబే. ఆయనకొచ్చే ఇన్‌కమ్ కొంచెం అంటే నాకొచ్చేది ఇప్పుడు అంటే మనకి సోషల్ మీడియా త్రూ వచ్చేది ఎక్కువ. ఆయనకొచ్చేది కొంచెం తక్కువనమాట. సో, నేనే ఇప్పుడు మెయిన్ బర్డెన్స్ అవన్నీ కూడా ఏంటంటే ఇంట్లో పిల్లల ఫీజెస్ గానీ అన్నీ కూడా నా మీదే ఉంటదనమాట బర్డెన్ మొత్తం ఎక్కువగా. మా హస్బెండ్ ఇచ్చేది ఇంటికి మాత్రం రెంట్స్‌కో లేకపోతే ఈటి వరకు సరిపోతుంది. సో, నా మీదే మొత్తం బర్డెన్ అంతా ఉంటుందనమాట. అది అందుకనే నేనే ఎక్కువగా ఫినాన్షియల్‌గా అయితే నేను చూసుకుంటా. నాకు దేనికైనా ఆయన సపోర్ట్ అయితే ఉంటుందనమాట ఇంకా టోటల్‌గా. ఓకే. అసలు మీకు టైం ఎట్లా దొరుకుతుంది? ఓ పక్కన రీల్స్ చేస్తారు, ఓ పక్కన వంటల వీడియోలు చేస్తారు, ఒక పక్కన మీ హస్బెండ్‌తో కలిసి చేస్తుంటారు, బయట ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. యాక్చువల్‌గా వంటలనేసరికి మా హస్బెండేనండి. ఎక్కువ నేను వంటలు ఎక్కువ చేయను. నాకసలు వంటలంటే భయం. అది అందరికీ తెలుసు. నా ఫాలోవర్స్‌కి కూడా తెలుసు అది. వంటలంటే చాలా భయం నాకు. కానీ చేస్తే చేస్తాను. చేసి పెడతాను. మా హస్బెండ్ మటుకు పాపం వంట కూడా చాలా చేసి పెట్టేసి వెళ్తారు. ఆయన డ్యూటీకెళ్ళే ముందు కూడా వంట చేసి వెళ్తారు ఆయన. ఆ విషయంలో చాలా అదృష్టవంతురాలినే ఆయన విషయంలోనే. సో మీరు ఎట్లా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఉన్నారు కాబట్టి, సో మీకు ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం? హీరోయిన్ అంటే ఇష్టం? అంటే వీళ్ళ కాంబినేషన్ నేను చెయ్యాలి ఏం అనే వాళ్ళు మాట్లాడుతున్నారండి అసలు. అంటే పవన్ కళ్యాణ్ అందరికీ తెలిసిందే కదా అసలు. పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిని. అసల ఆయన గురించి సాంగ్ కూడా చేశాను. కాకపోతే ఆ సాంగ్ అసల బయటికి రాలేదు. అంటే పెట్టలేదులెండి నేను కూడా. సాంగ్ ఆ సాంగ్‌కనే చాలా తగలెట్టేసాను మనీ కూడా చాలా. బట్ అది బయటికి ఇంక నేనే రిలీజ్ చేయలేదు. కానీ చాలా వచ్చిందది. తర్వాత ఎవరు 'ప్రభాస్' గారు ఓకే. ఇద్దరు. వీళ్ళిద్దరితో యాక్ట్ చేయాలని ఏంటి? అంత లేదండి. చూస్తే చాలా? చూస్తే చాలు. ఈవెన్ ఫోటో కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయను. ఎందుకంటే ఈ అభిమానం అనేది నాకు అలా ఉండిపోవాలి ఇంకా ఆళ్ళ మీద. అది నేను తీసుకున్నానంటే అది క్యూరియాసిటీ ఉండదింక. నాకు ఆ క్యూరియాసిటీ మెయింటైన్ చేయాలని ఉంటదనమాట వాళ్ళతోనే. అట్లా అదే. క్యూరియాసిటీ ఉండాలి తప్ప మళ్ళీ దగ్గరికెళ్ళి చూసి రావాలి, ఫోటో తీసుకోకూడదు. ఫోటో వద్దు. పిచ్చి. ఎంత అంటే మరి మామూలుగా చెప్పలేననమాట. అంత ఇష్టం నాకు పవన్ కళ్యాణ్ గారంటే. ఇంక ఆయన గురించి ఏం చేయమన్నా చేసేస్తాను. అంత ఇష్టం. అందరికీ తెలుసు ఆ విషయం. బట్ ఆ ఇష్టాన్ని ఇష్టంలాగే ఉంచుకుంటాననమాట. అంటే భక్తులంటారా ఫ్యాన్స్? భక్తులం అంతే. బేసిక్‌గా పవన్ కళ్యాణ్ గారు అనంగానే వచ్చే నార్మల్ డైలాగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉండరు, భక్తులు. భక్తులే ఉంటారు అంతే. మేమందరం భక్తులే. సో బట్ కానీ ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఫేస్ చేసి అసలుకి అదేనండి. వాళ్ళ ఫాలోవర్స్‌కి అవే బాధలుంటాయేమో. మేము అంతే ఓపిక మీద ఉంటాం. ఆయన అంటారు గదా! మేమందరం ఓపిక మాకెక్కువ. ఓపిక ఉన్నంత కాలం ఉంటాం. ఒక్కసారి ఏదైనా వచ్చిందంటే సునామీలో బయటకొస్తాం అంతే. అంతే. సో మీ పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు కూడా ఏమన్నా ఐ మీన్ ఆర్టిస్ట్‌గా రావాలని లేదండి. అట్లా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా వాళ్ళకి? లేదు. పిల్లలకైతే నేను అసలు అటుపక్క రీల్స్ కూడా వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళకి అకౌంట్స్ ఉన్నాయి కానీ వాళ్ళు మెయింటైన్ చేయరు సరిగ్గా. వాళ్ళకి ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద వాళ్ళకి ఫోకస్ ఉండేలా చూసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ ఏదైనా ఎడ్యుకేషన్ అనేది మెయిన్.
సో దాని మీద వాళ్ళు ఫోకస్ పెడుతూ చిన్నదానికి ఇప్పుడు కూచిపూడి నేర్చుకుంటుంది అనమాట. ఇంకా దానికి ఏంటంటే డ్యాన్స్ అంటే పిచ్చి. సో అది ఇంకా దాని కెరీర్ అటువైపు వెళ్ళేలాగా అది చూసుకుంటుంది ఇంకా అది. సో మీకు మంత్లీ మామూలుగా ప్రమోషన్ వైజ్ కానీ యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంటది income? ఇప్పుడు తక్కువేనండి టోటల్గా, ఇప్పుడైతే లేవు. యాక్చువల్గా నేను ఈ ఈ మధ్యన మళ్ళీ ఈ మధ్యన డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత 6 months నేను అసలు ఏ ప్రమోషన్స్ ఏం ఒప్పుకోలేదు. జస్ట్ అంటే అసలు ఏం లేదు, ఏం ఒప్పుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి స్టార్ట్ చేశాను అనమాట నేను. టోటల్గా అయితే ఇప్పుడు అంత ఇన్కమ్ అయితే యూట్యూబ్ నుంచి అయితే రావట్లేదు టోటల్గా. ఓకే. జనరల్ గా మీకు యూట్యూబ్ నుంచి ఎక్కువ ఉంటుందా, ఏదైనా ప్రమోషన్స్ ప్రొడక్ట్స్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి కదా అలాంటి ప్రొడక్ట్స్ అదే ప్రమోషన్స్ మీదే ఉంటుంది. యూట్యూబ్ మీద రెవెన్యూ ఎప్పుడో పడిపోయింది. సో ఇప్పుడు అన్ని ఛానల్స్ ఎక్కువైపోవడం వల్ల ఛానల్స్ ఎక్కువ అని కాదు, డాలర్ అంటే యూట్యూబ్ వాడు కూడా డాలర్ RMP చాలా తగ్గించేసాడని. సో అదే. సో మీరు ఇంకా ఇప్పటికి చాలా మంది ఫ్యాన్స్ ని కలుస్తూ ఉన్నారు కదా, నేను అవి చూస్తూ ఉన్నాను. అసలు ఈ థాట్ ఎట్లా వచ్చింది, వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, మీరు ఫ్యాన్స్ అందరి దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు? అదే అంటే ఇప్పుడు ఇగో ఈ రోజు యాక్చువల్గా ఒక అమ్మాయిది ఓనే ఫంక్షన్ అని చెప్పి నిన్నటి నుంచి ఒక అమ్మాయి ఎవరో పాపం ఇన్స్టాలో, మీరు వైజాగ్లో రెండక్క ఉన్నప్పుడు మీరు వైజాగ్లో అసలు ఉండట్లేదు కదా, రెండక్క ఎలాగో ఉన్నారు అది ఇది అని చెప్పేసి. అంటే ఏదైనా వాళ్ళు మనల్ని అనుకోబట్టే కదా మనల్ని పిలుస్తున్నారు. సో నేను అలాగే ఉంటానన్నమాట. దేనికైనా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం, వాళ్ళ రిలేటివ్స్లో ఒక రిలేటివ్లా నేను కూడా ఉంటాను అనమాట. అది వాళ్ళు నన్ను అలాగే రిసీవ్ చేసుకుంటారు, ఓన్గా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలాగే రిసీవ్ చేసుకుంటారు. సో ఉమెన్స్ డే కాబట్టి సో మీరు చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు, ఫేస్ చేస్తుంటారు ఇట్లా. బట్ ఏదైనా ఒక కష్టం చూసినప్పుడు ఒక అమ్మాయిది ఇంత కష్టం ఈ అమ్మాయి పడుతుంది అనిపించే సిచ్యువేషన్ ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చిందా? అంటే ఇలాంటి చాలా మందికి మీరు డబ్బుల పరంగా ఏదో ఒక బిజినెస్ అయితే కనుక స్టోరీ పెట్టడం ఇలా సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇంత జర్నీలో ఇయర్స్ ఆఫ్ జర్నీలో టిక్టాక్ అంటే ఇది ఇంకొకటి మీకు ఏంటంటే, నేను అమ్మాయిల విషయంలోని కన్నా లేడీస్ కొంతమంది మ్యారీడ్ లేడీస్ అనమాట, ఇలాంటివి నేను చూసానండి. వాళ్ళు బయటికి రాలేరు, మింగలేరు, కక్కలేరు అన్నట్టు అయిపోతుంది వాళ్ళ లైఫ్. కొంతమంది ఏంటంటే ఆకర్షణ అంటే అంటే ఇంట్లో పరిస్థితులు బాగోక బయట వ్యక్తులకి అంటే అట్రాక్ట్ అయ్యి వీళ్ళ లైఫ్ని ఎంత కోల్పోతున్నారు అనేది నేను కళ్ళారా అది చూశాను యాక్చువల్గా. వాళ్ళు ఏంటంటే ఇటు ఫ్యామిలీ పర్సన్స్ అయిపోతున్నారు, సో బయటికి రాలేరు. అవతల వాళ్ళు ఏంటంటే అదే అడ్వాంటేజ్గా తీసుకొని ఈ లేడీస్ దగ్గర మోసాలు అనేవి స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈజీ మనీ కోసం అని చెప్పేసి అవతల వాళ్ళ ఇప్పుడు ఇలా మోసపోతుంది ఆ లేడీస్ ఎవరైతే మ్యారీడ్ లేడీసో హిజ్రాస్ ఒకరు. సేమ్ హిజ్రాస్ ఏ ప్రాబ్లమో మ్యారీడ్ లేడీస్, కాకపోతే వీళ్ళ ఫ్యామిలీస్ గురించి బయటికి రావట్లేదు. చాలామంది నలిగిపోతున్నారు, కుమిలిపోతున్నారు, చాలామంది ఇదైపోతున్నారు. సో నేను అనేది ఏంటంటే, దయచేసి ఈ రిలేషన్స్ లేకపోతే ఈ అట్రాక్షన్ ఏదైతే ఉందో అది జీవితాంతం అయితే ఎవరికి ఉండదండి. ఎవరికైనా మన ఫ్యామిలీయే మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది తప్పించి ఇవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అనమాట. వాటికని చెప్పేసి మన మొత్తం అంతా ఉన్నదంతా దోపెట్టేసుకొని వాళ్ళకి పెట్టేయటం, వాళ్ళు అని చెప్పేసి మనం ఎంత అనుకున్నా సరే అవకాశవాది ఎలా ఉంటాడు, ఎప్పుడు అవకాశం కోసమే చూస్తూ ఉంటాడు. అది తీరిపోయిన తర్వాత నేను కాలుతో తంతాడు. ఏ ఆడదాని జీవితమైనా అంతేనండి. ఇంట్లో మగుడు పిల్లలు చూసుకున్నంత ఇది వాళ్ళున్నంత బ్యాక్ బోన్ ఇంకెవ్వడు నీకు చెప్పేవాడే తప్పించి ఆర్చేవాడే అదే అంటారు, చెప్పేవాడే తప్పించి ఎవ్వడు కూడా తీర్చేవాడు ఉండడు. అందరూ వాడుకునే వాళ్ళే తప్పించి అంతే. సో అది ఒక్కటి లేడీస్ కొంతమందికి, అంటే అందరూ అని నేను అన్నాను, కొంతమంది ఎవరైతే ఇలా మోసపోతున్నారో, ఎవరెవరైతే ఇలాంటి అట్రాక్షన్లో పడుతున్నారో వాళ్ళకి ఇది కొంచెం తెలుసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అది డెఫినెట్గా. అంటే సోషల్ మీడియా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సోషల్ మీడియా ఇప్పుడు ఎంత పాజిటివ్ ఉందో దానికి డబల్ నెగిటివ్ అయిపోతుంది అంతే. ఈ రోజులో చిన్న పిల్లలు ఇన్స్టాల్ నుంచి మెసేజ్లు చేయడం, ఆ సోషల్ మీడియా దీని వల్ల ఇంట్లో ఉండే హస్బెండ్స్ ని చంపేసి అదే కదా బయటకు రావడం. ఇంకో దరిద్రం ఏంటంటే, ఇన్నాళ్ళు న్యూస్ ఛానల్లోనే వచ్చేవి. అబ్బాయి కొన్ని ఛానల్స్ని తిట్టుకునే వాళ్ళం, 10 సార్లు అదే వేస్తాడని చెప్పి. ఇప్పుడు ఏంటంటే వ్యూస్ కోసం వీటి కోసం అని చెప్పేసి ఎక్కడో ఏదో జరిగింది, ఏదో అయ్యింది, మన సోషల్ మీడియా ట్రోలింగ్స్ లేకపోతే వీటి వల్ల చెడు నేర్చుకుంటున్నారు కానీ ఎవడు మంచి నేర్చుకోవట్లేదు ఇక్కడ. ఇప్పుడు ఈరోజు ఒకళ్ళు చంపేసారంటే రేపు ఇంకోటి తేలుతుంది, అంతేకాని ఎక్కడ తగ్గట్లేదు ఇవి. సో ఇక్కడ సోషల్ మీడియా నుంచి నేర్చుకుంటుంది ఏంటి,
అంత బ్యాడే నేర్చుకుంటున్నారు జనాలందరూ కూడా తప్పించి, ఇందులో పాజిటివ్ ఎంత, నెగెటివ్ ఎంత అని చెప్పేసి తీసుకోలేకపోతున్నారు ఎవరు కూడా. సో అవి ఏమో మేబీ ఆటి వల్ల ఎఫెక్టో లేకపోతే ఏమో తెలియదు కానీ, నెగెటివ్ స్ప్రెడ్ చేయడం తగ్గించి పాజిటివ్ని పెంచాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నానండి. అది. అంటే రీసెంట్ గా ఒక ఇష్యూ అయింది, అందరికి తెలుసు, డ్రెస్సింగ్ గురించి. అవును. మీరు ఎట్లా పద్ధతిగా డ్రెస్ వేసుకుంటారు కాబట్టి మీ దగ్గర కూడా ఈ టాపిక్ తీసుకొచ్చా నేను. సో శివాజీ గారి ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ లేడీస్ అనేవాళ్ళు ఇలా పద్ధతిగా డ్రెస్ వేసుకోవాలి, ఏ ప్లేస్ లో ఎలా ఉండాలో అలా ఉండాలి అనేది ఒక టాపిక్ మాట్లాడడం జరిగింది. బట్ దానికి అగెనెస్ట్ గా అనసూయ గారు కానివ్వండి, ఇంకా చాలా మంది బయటకు వచ్చి అది వాళ్ళ ఇండివిజువల్స్ ఇష్టం, అవును, సో అది వాళ్ళ ఇష్టం తప్ప వేరే వాళ్ళు చెప్పడానికి కాదు అవును అనే పాయింట్ రైస్ చేశారు. అది Actually గా ఇప్పటికీ నడుస్తుంది. మీరేమంటారు? శివాజీ గారు చెప్పడంలో తప్పు అయితే ఏం లేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆయన మంచిగా చెప్పారు. ఇప్పుడు ఈ రోజు చూడండి ఎంతమంది యాంకర్స్ ఎంత మారిపోయారు. అంటే అది ఒక చెప్తున్నాను కదా, ఇలాంటివి పాజిటివ్వి కొంచెం ఎలివేట్ అయితే జనాల్లో కూడా మార్పు వస్తుంది. ఒకప్పుడు నేను అంటే ఇదేనే కాదు, సోషల్ సర్వీస్ చేసినప్పుడు ఇవన్నీ చెప్పుకోవాలా, మేము చేస్తాము, మీరు చేసింది చూపిస్తున్నారు, మేము ఇది అది అని చెప్పేసి అనేవారు అనమాట. నేనేం అనుకునేది ఏంటంటే, మన వల్ల ఒక్కరు మారినా మారినట్టే కదా, ఏముంది అని చెప్పేసి. కానీ నా వల్ల చాలా మంది మారారు, చాలా మందికి అలవాటు అయ్యింది. ఇప్పుడు శివాజీ గారు కూడా చెప్పింది ఏంటి, మీరు ఎక్కడికైనా ఇప్పుడు పాతకాలంలో వీడియోస్ చూస్తే అసలు హీరోయిన్స్ అందరూ కూడా ఇంత బొట్లు పెట్టుకొని చక్కగా నిండుగా ఏ ఫంక్షన్ అయినా సరే నిండుగా చీరలు కట్టుకొని ఎంత బాగుండేది, చూడముచ్చటగా అనిపించేది. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదండి. యాక్చువల్గా ఎక్కడ బట్టి అలా ఉండటం ఓకే, నేను కాదన్నా. ఎందుకంటే డ్రెస్సింగ్ విషయంలోకి వచ్చేసరికి మా పెద్ద పాప వచ్చేసరికి వెస్ట్రన్ వేస్తుంది, మా చిన్న పాప వచ్చేసరికి పూర్తిగా ఇదే ఏమంటారు నిండుగా తయారవుద్ది అనమాట. దానికి చీరలు లంగావణీలు అంటే ఇష్టం. సో నా ఇంట్లోనే ఇది ఉన్నాయి కాబట్టి నేను దేన్ని మాట్లాడలేను. బట్ ఏంటంటే ఎక్కడిదక్కడ ఉండాలి. ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళినా 10 మందిలోకి వెళ్ళినా మనకి గౌరవం తెచ్చేది ఏంటంటే నిండుగా బట్టలు ఉంటేనే మనకి గౌరవం అనేది ఉంటుందండి. ఇప్పుడు పబ్కి వెళ్ళినట్టు వెళ్ళు అంతే, దానికి ఎవడు చీర కట్టుకుని వెళ్ళమని చెప్పడు. కాకపోతే ఏంటంటే ఎక్కడికైనా పద్ధతిగా నువ్వు నలుగురిలో నీకు చెయ్యెత్తి దండం పెట్టాలి అనేలాగా నువ్వు వెళ్ళాలంటే నిండుగా చీర కట్టుకొని వెళ్ళండి, ఎవరైనా సరే దండమే పెడతారు. అదే. కానీ ఇప్పుడు ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. వీళ్ళు ఏమంటున్నారంటే, మీరు అమ్మాయిలకి చెప్పారు బాగుంది శివాజీ గారు, నిండుగా బట్టలు వేసుకోవాలి, రైట్, అదే 100% కరెక్ట్, ఐ అగ్రీ. బట్ కాకపోతే ఇంకొక సైడ్ ఏమంటున్నారంటే, మీరు కూడా అబ్బాయిల గురించి కూడా ఒక మాట చెప్పుంటే బాగుండేది. అంటే మన ఇంట్లో ఆడవాళ్ళు ఎలానో బయట వాళ్ళు కూడా అలానే మీరు సరిగ్గా ఉండండి రా అని అబ్బాయిలకి మాత్రం ఎందుకు చెప్పరు, అమ్మాయిలకి మాత్రమే నీతులు ఎందుకు చెప్తారు? అబ్బాయిలకి చెప్పాలి అంటే అది ఫ్యామిలీ అండి. మెయిన్గా వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళని టీచ్ చేయాలి యాక్చువల్గా. ఇప్పుడు మా పిల్లడు చిన్న చేస్తే పొంగిపోయి ఇప్పుడు అందరూ ఇదైపోతున్నారు తప్పించి, వాడు చేసి ఏదో పని ఒకటి నాకు తెలిసింది అన్నప్పుడు వెంటనే ఇంట్లో తల్లిదండ్రులే దండిచ్చారనుకోండి, వాడు రేపొద్దు అంటే మెయిన్ పెంపకంలో కూడా అంటాను నేను యాక్చువల్గా. ఇది మెయిన్గా ఎందుకంటే నేను రీసెంట్ డేస్లో చూసిన దాంట్లో ఇది కూడా మెయిన్గా యాడ్ అయ్యి ఉంది. అబ్బాయిల విషయంలోకి వచ్చేసరికి వాళ్ళకి మనం సరైన పద్ధతిలోనే నువ్వు చిన్నప్పటి నుంచి ఒక దీంట్లో నేర్పితే వాళ్ళు సరైన పద్ధతిలోనే ఉంటారండి. అందరు అబ్బాయిలు అలా లేరు కదా అనకూడదు, కానీ ఎక్కడో చిల్లర వెధవులు కొంచెం పోకిరి వెధవులు ఉన్నారు ఎక్కడో, అందరూ అయితే అలా లేరు. సో అందరినీ అనడానికి లేదు కదా. ఇప్పుడు కొంతమంది మనకి ప్రొటెక్షన్గా మనకు తెలియకపోయినా వచ్చి నించునే వాళ్ళు ఉంటారు. సో అందరినీ అనడానికి అయితే ఏం లేదు. ఇక్కడ పెంపకం ప్రాబ్లమ్ అనిసినే అంటాను నేను అంతే. సో మీరు ఎప్పుడైనా అబ్బాయి లేరని ఫీల్ అయ్యారా? ఇద్దరు అమ్మాయిలే, నాకు అబ్బాయి లేదు. నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడు లేదండి. ఎందుకంటే మా అమ్మ నాన్నకి నేను ఒక కొడుకులాగా, ఒక కూతుర్నైనా కొడుకులాగే చూసుకున్నా. నా పిల్లలు నాకు అంతే ఉంటారు ఇంకా అంతే. ఇంకా మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? మీరు ఎట్లా అయింది? అక్క ఇందా చెప్పారు కదా మీ అక్క. తను ఎక్కడ ఉంటారండి? ఇక్కడ గాజువాక్లో ఉంటారు అక్క. గాజువాక్. సో నియర్ బై మీరు ఏదైనా కావాలి అంటే వెంటనే అదేనా వస్తుంది, లేదా నేనైనా వెళ్తుంటాను. ఓకే. సో వాళ్ళ సపోర్ట్ ఎట్లుంటుంది? మీరు అక్కది బాగానే ఉంటుందండి. ఇంతకు ముందు మమ్మీ డాడీ ఉన్నప్పుడు కొంచెం ఇద్దరికి పడేది కదా, తల్లిదండ్రులు ఉన్నప్పుడు తెలియదు కదా. వాళ్ళు పోయిన తర్వాత ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు ఆ లోటు తెలుస్తుంది, అంటే ఎవరు లేరు మనకు మనమే అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట యాక్చువల్లీ. ఇంతకుముందు పాపం మా అమ్మ డాడీ ఎప్పుడు కూడా తెగ బాధపడేవారు. ఏంటిది ఇద్దరు ఎందుకు అలా కొట్లాడుకుంటా ఉంటారు అది ఇది అని చెప్పేసి. వాళ్ళు చనిపోయిన తర్వాత మాకేంటంటే వాళ్ళు లేరు, మమ్మల్ని
చూసుకునే వాళ్ళు లేరు, దానికి నేను దాన్ని నాకది అయిపోయింది అనమాట. అది ఇప్పుడు ఇద్దరు బాండింగ్ బాగా గట్టిగా అయిపోయింది. సో సూపర్. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ అంటే ఏమున్నాయి ప్రాజెక్ట్స్ ఏమన్నప్పుడు హైదరాబాద్ వెళ్తున్నారు? అదే ఇది అయితే అదొకటి ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ అంటే బిజినెస్ ప్లాన్ చేసుకుంటున్నాను ఇంట్లోనే, క్లౌడ్ కిచెన్ లాగా ఏదైనా. మీ దగ్గర రివీల్ చేస్తాను ఇది యాక్చువల్గా నేను ఇంట్లోనే ఏదైనా చేద్దామని చెప్పేసి, అంటే ఎలాగో ఖాళీగానే ఉంటున్నాను కదా, సో ఇంట్లోనే ఏదైనా బిజినెస్ అలా చేద్దాం, తర్వాత క్లిక్ అయిందంటే తర్వాత అప్పుడు చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఈ రోజుల్లో ఇది హైదరాబాద్ లో మేము రెగ్యులర్ ఉంటుంటాం కాబట్టి మేము కూడా ఫుడ్ ఆర్డర్ చేసాం, మేము ఇట్లా ప్రోగ్రామ్స్ కి వెళ్ళి వచ్చేటప్పుడు క్లౌడ్ కిచెన్స్ మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అదే అంటే ఇంట్లోనే వండినవి కాబట్టి చాలా మంది ఏంటంటే అవి ఇష్టపడతారు కూడా, మన ఇంట్లో అన్న ఫీల్ వస్తుంది అనేసి. డెఫినెట్ గా అది ప్లాన్ చేస్తున్నాను. మేబీ అయితే అది ఉగాది నుంచి స్టార్ట్ చేస్తా. కానీ నాకు అర్థం కాని పాయింట్ అంటే లత గారికి వంట అంటే భయము, బాగా చేస్తానని కూడా చెప్పానా, చేస్తే చాలా బాగా చేస్తాను. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బద్ధకం వదిలేస్తే బాగా చేసి పెడతాను. లేదనుసంటే మటుకు అసలు బ్రహ్మదేవుడు వచ్చిన అక్కడి నుంచి కథల్లో ఏముండదు అనమాట, అలా కూర్చొని ఉండి పడుకొని ఉంటాను అంతే. సో మీరు వెజ్ బాగా చేస్తారు, నాన్ వెజ్ బాగా చేస్తారు? నాన్ వెజ్ అంటే నేను చికెన్ మటన్ తిన్ను, కానీ వండుతాను బాగానే. బాగా అందరికి బాగా ఇష్టపడేది ప్రాన్ బిర్యానీ నేను చేసింది. ఓకే, ప్రాన్ బిర్యానీ బాగా చేశారు. సో డెఫినెట్ గా మీకు ఇంకా అది స్టార్ట్ చేస్తే కనుక ఫస్ట్ క్లౌడ్ కిచెన్ క్లిక్ అయితే మీరు విడిగా కూడా పెట్టుకుంటే బాగుంటుంది. అది అంటే ఫస్ట్ క్లిక్ అయితే తర్వాత మనం ప్లాన్ చేయొచ్చు అని చెప్పారు. సో అది ఇంకా అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ బిజినెస్ చెప్పాలంటే. ఫుడ్ పెట్టే వాళ్ళకి అలుపు ఉండదు, తినే వాళ్ళకి అలుపు ఉండదు అనేది సంథింగ్ చెప్తారు, నాకు కరెక్ట్ గా రాదు కానీ అలా చేసే డెఫినెట్ గా చాలా మంది వర్క్ బిజీలో పాపం చేసుకోలేక ఇట్లా చాలా సెర్చ్ చేస్తూ ఉంటారు. బట్ ఐ హోప్ అది కూడా మీకు మంచి సక్సెస్ అవ్వాలి. ఏమో ఇంకా దేవుడి దయ. ఇంకా అదొకటి స్టెప్, లాస్ట్ స్టెప్. ఇంకా అంటే కెరీర్ కోసం వేసేది. ఇంకా అది లేదు, మీ మంచి మనసుకి డెఫినెట్ గా మంచి జరుగుతుంది. ఇప్పుడు వరకు అందరికి మీరు ఇచ్చి హెల్ప్ చేశారు తప్ప డెఫినెట్ గా ఎవరి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నేను ఇవ్వాల్సిన వాళ్ళకైనా ఎప్పటికైనా నేను ఇచ్చేస్తాను తప్పించి అది వాళ్ళకి తెలుసు. ఇవ్వటం అనేది కన్ఫర్మ్, కాకపోతే లేట్ అవ్వచ్చేమో కానీ డెఫినెట్ గా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి ఎప్పుడైనా సరే. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు బాగోక ఇంకా టైం అలా నడుస్తా ఉందన్నమాట అంతే. ఇంకా లేదు అన్ని మీరు చాలా ఓవర్కమ్ చేసి బయటకు వచ్చారు చూసారా, ఇట్స్ గ్రేట్. బికాస్ చాలా మంది అక్కడి నుంచి రాలేరు. అవును, ఇంతకన్నా తక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక ఫేజ్ కి వెళ్ళిపోయారు అంటే ఆ ఫేజ్ నుంచి బయటికి రావాలి అంటే అది చాలా కష్టం బేసిక్ గా. ఇప్పుడు అందులోని ఒక సింగిల్ అంటే అనకూడదు కానీ చెప్పాను కదా, మా హస్బెండ్ సింగిల్ లేడీ నన్ను అన్న కానీ, కాకపోతే నేనే ఇంట్లోనే ఫినాన్షియల్ ఇంత నేను వీటి మీదే నేను సంపాదించుకున్నది. ఇప్పుడు అక్కడ ఒక 20 ఇక్కడ ఒక 15 అంటే నియర్ బై 40 lakhs నేను తగలెట్టేసాను అంటే ఎంత కష్టం పోయింది చెప్పండి ఒక మాట. అసలు ఒక లేడీ నేను అదే అనుకుంటే ఇదే 35-40 lakhs నేను ఏదైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎంత బాగుండేది, ఎంత నాకు పిల్లలకి ఇప్పుడు ఎంత ఇదై ఉండేది అంటే కోల్పోయిన తర్వాత తెలుస్తుంది అన్ని కూడా. అది అందుకనే ఏదైనా సరే తలకు మించింది ఏది పెట్టుకోకూడదు. కానీ లేదు, మీకు కోల్పోయింది మీకు డబల్ వస్తుంది అంటే అంటారు కదా, మనకి ఇది లేదు అంటే ఇంతకన్నా మంచిది రావడానికి వెయిట్ చేస్తుందని. మేబీ మీ బిజినెస్ క్లిక్ అవ్వచ్చు, డెఫినెట్ గా ఇంతకన్నా బెటర్ ది తీసుకుంటారేమో అప్పుడు ఆ రోజు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చాం కాబట్టి మేము మళ్ళీ నెక్స్ట్ ఉగాది టైంకి మీ రెస్టారెంట్ అన్ని క్లిక్ అయ్యి మొత్తం సెట్ అయ్యాక అప్పుడు మళ్ళీ వచ్చి మేము అప్పుడు టేస్ట్ చూస్తాం. డెఫినెట్ గా. లేదు, థ్యాంక్ యూ లత గారు. బాబు మీ కాల్ చేయంగానే లేదు అంటే ఎలాంటి కండిషన్స్ లేకుండా, అంటే ఈ మధ్య మేము కండిషన్స్ ఎక్కువ వింటూ ఉన్నాం అనమాట. సో లత గారి దగ్గర నుంచి పాప మాకు ఎలాంటి కండిషన్స్ లేవండి, లేదు ఇట్లా మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము మీ ఇంటర్వ్యూ కోసం వస్తున్నా అంటే యా ఓకే అండి అని పాపం టైం ఇచ్చి తన ఇది ఇచ్చి పాపం మాకు టైం ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వచ్చారు, హ్యాపీగా తీసుకున్నారు, ఇంకా నావన్నీ షేర్ చేసుకున్నాను, ఇంకా హ్యాపీగా ఉంది. డెఫినెట్ గా మీరు మళ్ళీ హైదరాబాద్ కోట రావాలి, మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, సైమల్టేనియస్ గా మీ బిజినెస్ అది సక్సెస్ అవ్వాలి అండ్ ఇక్కడ నుంచి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి అంతే. ఆల్ ది బెస్ట్ లత గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి మీ తరపు నుంచి. సో ఆంధ్రప్రభ ఛానల్ త్రూ నేనైతే చాలామంది ఈ ఉమెన్స్ డే సందర్భంగా చాలామంది లేడీస్కి అయితే ఒకటే చెప్పాలని అనుకుంటున్నాను, సెల్ఫ్గా బతకడం నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాళ్ళ మీద మీరు బతకడం నేర్చుకోండి. మీరు బతికి మీరు హ్యాపీగా మీ అంతటి మీరు సంపాదన మొదలు పెట్టారు అంటే మాత్రం
ఎవరిని నమ్మద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి టైంలో మన చుట్టూ చాలా మంది వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని నమ్మకుండా మీకోసం మీరు బతకండి. మీ కష్టాన్ని మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి మాత్రమే చూసుకోండి. ఎందుకంటే అన్నీ కోల్పోయిన తర్వాత రియలైజ్ అయ్యి చెప్తున్న మాట ఇది. ఆ బాధ ఎవ్వడు మనకి తీర్చలేడు. మన బాధ మనమే పడాలి. మన ఏడుపు మనమే ఏడవాలి. ఏదైనా సరే సో ఆ బాధ తెచ్చుకునే కన్నా మన ఆనందాన్ని మనం ఆనందం కోసం అని చెప్పేసి కష్టపడడం బెస్ట్. సో ఎవరైనా సరే ఫస్ట్ ఎవరు ఓన్గా వాళ్ళు నిలబడడం అనేది నేర్చుకోండి. ఇదైతే మటుకు ఉమెన్స్ డే సందర్భంగా లేడీస్కి చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ లత గారు. ఓకే.